పిఠాపురం 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 ఈరోజు అందరూ ఎక్కువగా పిఠాపురం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. మన దేశంలో 18వ లోక్సభకు 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా అండ్ సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ తరుణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పిఠాపురం వైపు చూస్తున్నారు. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే దీనికి కారణం. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం నేతలకు పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పారు. ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి శ్రీమతి వంగా గీత గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. వంగా గీత గారు ఇది వరకు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుండి కాకినాడ ఎంపీగా ఉన్నారు. వంగా గీత గారికి కూడా పిఠాపురంలో మంచి పేరు, బలం ఉన్నాయి. ఎలాగైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించి గీత గారిని గెలిపించాలి అని వైఎస్ఆర్సీపీ అధిష్టానం గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. పెద్ద పెద్ద నాయకులు అందరూ పిఠాపురం వైపు చూస్తున్నారు. పిఠాపురం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. మరి అలాంటి పిఠాపురంలో నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను కనుక్కున్నప్పుడు వారు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా మన పిఠాపురం నుంచి, మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారా లేదంటే వంగా గీత గారా? చూశారు కదా, పిఠాపురం ప్రజలందరూ అంటే వయసుతో సంబంధం లేకుండా కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని, కొందరైతే గెలుస్తారని చాలా నమ్మకంగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎన్నికల ప్రచారం పిఠాపురం నుండే మొదలు పెడతానని ప్రకటన చేశారు. సో అందరూ ఎన్నికలు జరిగి రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూద్దాం. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.